అనగనగా ఒక గ్రామంలో అత్త కోడళ్ళు ఉండేవారు. ఆ కొడుకు పొలంలో పనికి వెళ్ళినప్పుడు అత్త కోడల్ని వేధిస్తూ ఉండేది. కోడలు మాత్రము పాపము అత్తని మంచిగా చూసుకోవాలని ఒక ఆశ కలిగి అత్త పట్ల గౌరవం కలిగి ఉండేది. ఈ అత్తనేమో కోడల్ని ఎప్పుడు వెళ్ళగొట్టలే, ఈమె మాకు ఏ వరదక్షిణ తీసుకురాలేదు, మా ఇంటికి ఉట్టిగానే వచ్చిందని ఒక కుళ్ళుతో కపటముతో ఉండేది. చూడండి, అత్త కోడళ్ళ కథ బ్రహ్మాండంగా ఉంటుంది. సో వీడియోని చూసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. పొద్దున లేసి ఓకిళ్ళు చల్లి ముగ్గులు పెట్టి కాపాడమంటూ గౌరమ్మని అడుగుతా. మా అత్త మామలతో దాగలిగించని దేవిని మొక్కి కాపాడమంటూ గౌరమ్మని అడుగుతా. అమ్మా సుజాత, ఏంటమ్మా ఇంత పొద్దున్న లేచి ఓకిళ్ళు ఊడిసి ముగ్గులు చల్లుతా అంటున్నావు? నువ్వు వెళ్ళమ్మా, నువ్వు పండుకపో. 8 గంటల దగ్గర వండుకోవాలమ్మా. పో వెళ్ళు, ఈ పని అంతా వదిలిపెట్టు. ఇటువు జాడువు, నేను నూకుతా. అయ్యో అత్తమ్మ, వద్దు, ఇక మీదట ఈ పనులన్నీ నేనే చూసుకుంటా, నీ విశ్రాంతి తీసుకునండి. అయ్యో పిల్ల, ఎంత చెప్తున్నాయేమి, ఇటువు. నువ్వు అంతలా చేయాలనుకుంటే ఇంట్లో వేరే పనులు ఉన్నాయి కదా, అవి చేసుకోపో. నీ ఇష్టమమ్మా, నువ్వెంత చెప్తే వినవు. సరే, నేను పోతా. వెళ్ళిపోయిందా? ఇంకా ఈయన ఉంది అది. హలో హలో బిడ్డ మంగమ్మ, బాగున్నావా? అమ్మా బాగుండాను. మీరేం చేస్తున్నారు? ఏదో పని చేసినట్లుండవు. అవునే నా చిట్టి తల్లి, ఓకిలు ఊడుస్తున్నా, ముగ్గులేస్తున్నా, అన్ని పనులు నేనే చేస్తున్నామ్మా. ఆ పనికి మళ్ళేది నా కోడలు ఏమీ పని చేయది, ఊరికేనే ఉంటది. జర వచ్చి కాస్త బుద్ధి చెప్పండి అమ్మా. నేను కసు నూకి నూకి నా రొండ్లు పోతున్నాయి తల్లి.